When you're already exhausted, physically, mentally, spiritually, you're exhausted. అలసిపోయి ఇంకా ఏం మాత్రం ఓపిక లేదు, వేసారిపోయిన పరిస్థితి, నీరసిలిన పరిస్థితిలో ఉన్నప్పుడే ఎక్కువ తుఫాన్లు వస్తాయి. మీరు బలంగా ఉన్నప్పుడు, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు హ్యాపీగా, జాయ్ఫుల్గా, ఫుల్ పవర్, ఫుల్ ఆఫ్ లైఫ్ తోటి ఉన్నప్పుడు తుఫాన్లు రావండి. అప్పుడే ఉపవాస ప్రార్థనలు ముగించారు, గొప్ప శక్తిని పొందుకున్నారు, ఇంకా అసలు మిమ్మల్ని ఓడించగలిగిన బలవంతులు లేరు అన్నప్పుడు తుఫాన్లు రావు. కానీ ఎప్పుడైతే మీరు మెల్లమెల్లగా తరిగిపోతున్నారో, మెల్లమెల్లగా ప్రార్థనా జీవితము, వాక్య జీవితము తక్కువైపోతుందో అప్పుడు వస్తాయి తుఫాన్లు. అందుకనే ఇందాక అడిగినట్టు, ఆర్ యు ప్రిపేర్డ్? ఇట్లాంటి తుఫాన్లు వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ టు సే ఐ యామ్ రెడీ టు ఫేస్ ద బ్యాటిల్? నిజంగా మనము సిద్ధపడి ఉండాలండి. చూడండి, ఎప్పుడు మనము టైర్డ్గా ఉన్నప్పుడు, ఎప్పుడు సేవకులు కూడా అదే అంటూ ఉంటారు, ఎప్పుడు అపవాది మనల్ని అలవగొట్టి అప్పుడు మనల్ని పోరాడతాడు. నిజముగా వెన్ వీఆర్ టైర్డ్, వెన్ వీఆర్ ఫ్రస్ట్రేటెడ్, చిరాగ్గా ఉన్నప్పుడు తుఫాన్లు వస్తాయి. ఎవరిపైన గొప్ప చాలా మహా కోపం ఉన్నప్పుడు వస్తాయి. ఇంకా బర్న్అవుట్ అయినప్పుడు, ఏమాత్రం ఓపిక లేనప్పుడు తుఫాన్లు వస్తాయి. ఎగ్జాస్షన్లో ఉన్నప్పుడు తుఫాన్లు వస్తాయి. ఈరోజు మీరు అలసిపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి అలసిపోతారు. చూడండి, చాలా మంది ఆ తల్లిదండ్రులు అన్న మాటలు, స్నేహితులు, తోబుట్టులో ఎవరో ఒకరు అన్న మాటలు, ఆల్రెడీ యూర్ ఫ్రస్ట్రేటెడ్. అది జీర్ణించుకునే లోపల ఇంకో తుఫాను, ఇంకో పోరాటం, ఇంకో శోధన. ఈ దెబ్బకి నాకు అవ్వలేదంటే ఇంకో పోరాటం, ఇంకో తుఫాను. అది వస్తున్నప్పుడు ఇంకోటి వస్తుంది. ఆ రీతిగా ఒకటి తర్వాత ఒకటి బాణాలు వేస్తుంటాడు అపవాది, బాణాలు వేస్తుంటాడండి మన జీవితంలో. మనం ఇంకా అమ్మయ్య ఊపిరి పీల్చుకుందాం అనుకునే పరిస్థితిలో బాణాలు వేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఒక బాణంతో పడకపోతే రెండు కాకపోతే మూడు కాకపోతే 4, ఏ రీతి అయినా నేను పడగొట్టాలని వాడు ఆలోచన. అందుకని బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఈజ్ మేకింగ్ యూ టైర్డ్, ఎగ్జాస్టెడ్, అండ్ యూ సే నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ ఎనర్జీ. నా వల్ల అవ్వదయ్యా, నాకు ఓపిక లేదయ్యా, నన్ను తీసుకో. గత వారాలు విన్నాము, ఏలియా, నన్ను తీసుకో, నన్ను చంపే, నాకు వద్దు, నాకు ఈ పోరాటం అవ్వదు, ఈ అపవాదితో నేను పోరాడలేను, యెజబెల్తో పోరాడలేను, ఈ చీకటి శక్తులతో పోరాడలేను, నన్ను చంపే ప్రభువా అనే వరకు పోరాడతాడు. అపవాది మీ ప్రాణాన్ని తీయడానికి వాడికి అధికారం లేదు, యేసు రక్తం ఉంటే. కానీ మిమ్మల్ని హలవగొట్టడానికి వాడికి అనుమతి ఉంది, మిమ్మల్ని అలసిపోయేలాగా చేయడానికి వాడికి అధికారం ఉంది. అలసిపోయిన తర్వాత మీ మాటలు ఎలాగుంటాయంటే, నేను చచ్చిపోతా, నా వల్ల అవ్వదు, నేను చేతులు ఎత్తేస్తా, నాకు ఈ జీవితం వద్దు, నాకు ఈ కుటుంబం వద్దు, నాకు ఈ వివాహం వద్దు, నాకు ఇది ఏదొద్దు, ఈ పరిచర్య వద్దు. చాలా మంది సేవకులు, 2 సేవకులు US లో సూసైడ్ చేసుకున్నారంట. ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అని రీసెర్చ్ చూస్తే, వాళ్ళు అప్పుడు కూడా చాలా బాగున్నారు. 5,000 కెపాసిటీ చర్చ్, 5,000 మెంబర్స్ చర్చ్. అట్లాంటి సేవకులు, వారిదంతా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ సో వెల్, అన్నీ కూడా అంత చక్కగా వెళ్తున్నాయి. అట్లాంటి వారు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఒకవేళ అప్పుడప్పుడే ప్రారంభించి నో గ్రోత్ అంటే, లేకపోతే ఎంతకాలమైనా వారి జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేదంటే డిసప్పాయింట్ తో చచ్చిపోయి ఉంటారేమో, సూసైడ్ చేసుకొని ఉంటారేమో. కానీ ఏంటి వీరి కారణం ఏంటి అని ఆలోచిస్తే, రీసెర్చ్ చేస్తే, వారి భార్య చెప్పిన మాట ఏంటంటే, ఈ మధ్య ఎక్కువ సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. ఆయన ఆ సోషల్ మీడియా చూస్తూ ఆ చర్చ్లో పరిచర్య ఎంత బాగా జరుగుతుంది, ఈ చర్చ్లో పరిచర్య ఎంత బాగా జరుగుతుంది, వీరు ఇన్ని దేశాలు వారు అన్ని దేశాలు, వారు ఇన్ని ఆర్గనైజేషన్స్, వారు ఇంతమంది కాంటాక్ట్స్, ఇంత గొప్పగా దీవించబడుతున్నారు, కనులుగా ఉన్నారు, వాళ్ళందరి ముందు మాదెంత అని కంపారిజన్తో ఆ డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, లోన్లీనెస్, హ్యూమిలియేషన్, సిగ్గు, అవమానముతో ఆయనంట ఇద్దరు వారి సొంత ప్రాణాలు తీసేసుకున్నారు. ఈరోజు ఎంత మోసం, ఎంత అబద్ధం కదండి. ఈ లోకల్లో మనం చూస్తున్నప్పుడు ఎంతమంది రియలీ యూ నీడ్ టు హ్యావ్ కంట్రోల్ అబౌట్ వాట్ యూర్ వాచింగ్. ఎందుకంటే చూసే కొద్ది డిప్రెషన్. నాకైతే ఎక్కువసేపు సోషల్ మీడియా పైన ఉన్నాను అనుకోండి, వీరి మాటలు వారి మాటలు, ఇట్ ఈస్ లైక్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సడన్ గా అంత ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు అర్థం కాదు, గలిబిలా అయిపోతుంది. చాలాసార్లు బౌండరీస్ పెట్టి, అదుపులో పెట్టి, ఎంతవరకు అంతే,
ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎంతవరకు దీవెనకరంగా ఉంటుంది అంతే. ఇది చూసే కొలది ఎక్కడ లేని ఆశలు, ఎక్కడ లేని కోరికలు, ఎక్కడ లేని కంపారిజన్స్, ఎక్కడ లేని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మేం చేయట్లేదు, మేము లేము, ఇలా లేము, అలా లేము, అలాగ కనపట్లేదు, ఇలాగ లేదు అనేటువంటి కంపారిజన్స్తో చాలా మంది కుమిలిపోతున్నారు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ఎనిమీ. ఎప్పుడు చూసినా వారు బాగున్నారు, వీరు బాగున్నారు, ద గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అని చూపిస్తాడు. కానీ మీ జీవితంలో ఎంత ధన్యత దేవుడు ఇచ్చాడని అర్థం కాకుండా చేస్తున్నాడు అపవాది. ఈరోజు అదే చెప్తున్నానండి. యూ కెనాట్. స్టార్మ్ యూజువలీ కమ్స్ వెన్ యూర్ ఎగ్జాస్టెడ్, వెన్ యూర్ టైర్డ్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయెను. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత, గడిచిన తర్వాత, అయిపోయిన తర్వాత. ఈజీ రీడ్ లో అయితే అయిపోయిన తర్వాత, ముగించిన తర్వాత, గడిచిన తర్వాత. ఇట్ కేమ్ టు పాస్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో అయితే, ఒకవేళ మీరు ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నట్లయితే, ఇన్ యువర్ బైబిల్స్ ఇట్ ఈస్ రిటన్ ఇట్ కేమ్ టు పాస్ అని ఉంది. అవునా అండి? ఎంతమందికి ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి నాకు తెలియదు, కానీ వాట్ ఎవర్, ఇట్ కేమ్ టు పాస్ అని రాయబడి ఉంది. అదే రీతిగా బైబిల్లో 452 సార్లు చాలించిన తర్వాత, గడిచిన తర్వాత, ముగించిన తర్వాత అని రాయబడి ఉంది. ఈరోజు మనం నమ్మాల్సింది ఏంటో తెలుసా? ఈ తుఫాను గడిచిపోతుంది. హల్లెలూయా. ఈ తుఫాను నుండి మనము దాటిపోతాము. హల్లెలూయా. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈ తుఫాను నా అంతానికి కారణం అవ్వదు. ఈ తుఫాను కొద్ది కాలమే. ఈ తుఫాను ఈ ఒక్క సీజన్కే, లేకపోతే ఈ కొద్ది కాలము వరకే. ఇట్ కేమ్ టు పాస్. ఇట్ కేమ్ టు పాస్ అన్న దానికి మీనింగ్ చూసినట్లయితే, మొదటిగా ఏంటిదంటే దానికి సాదృశ్యము టైమ్ ఫర్ చేంజ్, ఒక మార్పు జరగబోతుంది. ఇట్ కేమ్ టు పాస్ అన్న దానికి అర్థం ఏంటిదంటే మార్పు జరగబోతుంది జీవితంలో. రెండవది, ఇదంతా కూడా టెంపరరీ. ఈ కష్టము, ఈ నష్టం అంతా కూడా టెంపరరీ, తాత్కాలికమే, సంథింగ్ టెంపరరీ. మూడవది, ఒక మార్పు జరగబోతుంది, ఒక ట్రాన్సిషన్. అంటే గతంలో ఏం జరిగిందో జరగబోయే దానికి ఏం జరుగుతుందో ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లో వెళ్తున్నాము. ఒక మార్పు జరగబోతుంది అన్నదానికి సాదృశ్యం. ఇంకోటి ఏంటిదంటే ఇట్ కేమ్ టు పాస్ అని అంటే కంఫర్ట్, మనకు ఆదరణ. ఇది అయిన తర్వాత, ఈ తుఫాను అయిపోయిన తర్వాత, బిలీవ్ మీ, ట్రస్ట్ మీ, ఎంత భయంకరమైన తుఫాన్ అయినప్పటికీ కూడా అది ముగించిపోతుంది. హల్లెలూయా. అది గడిచిపోతుంది. అది ఇంక శాశ్వతము కాదు. ఇట్ విల్ పాస్. యేసు ప్రభువు వారికి ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత, తుఫాను చాలించిన తర్వాత, కష్టము చాలించిన తర్వాత, కరువు చాలించిన తర్వాత, అందుకని రాత్రంతా కూడా ఏడుపున్నప్పటికీ ఉదయాన సంతోషం ఇచ్చే దేవుడు. అంటే రాత్రంతా సాదృశ్యము తుఫాను, చీకటి, అంధకారము, వేదన, కన్నీళ్లు, బాధ. కానీ అది చాలించిన తర్వాత ఉదయాన సంతోషం ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. పరిస్థితుల్ని మార్చగలిగే దేవుడు. హల్లెలూయా. స్థితిగతుల్ని మార్చగలిగిన దేవుడు. ఇప్పుడు అనుభవిస్తున్న తుఫాను ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, ఏ తుఫాను కూడా ఒకవేళ 4 రోజులు ఉంటుందేమో, 5 రోజులు ఉంటుందేమో, ఒకవేళ 10 రోజులు, 15 రోజులు. పౌలు కాలంలో అయితే చూస్తాము ఎన్నో దినాలు వాళ్ళు ఓడలోనే ఉండిపోయారు. ఇంచుమించు 15, 20, 25 రోజులు తుఫాన్లు. కానీ ఎక్కడైనా జాగ్రఫికల్ గా చూసినప్పుడు ఈ తుఫాన్ ఇట్ లాస్టెడ్ ఫర్ 2 months, 3 months, 4 months అని రాయబడిందా? నో, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్, ఫ్యూ సీజన్స్, అ లిటిల్ టైమ్. అందుకనే ఈ కొద్ది కాలపు శ్రమ అని వాక్యలో రాయబడి ఉంటుంది. ఈరోజు మీరు వెళ్తున్న ఈ తుఫాను మీకు అనిపిస్తుంది ఇట్లాంటి అంధకారంలో నిజముగా ఈ తుఫాన్ నుండి నేను బయటికి రాగలుగుతాను. ఒకవేళ తుఫాన్ లాగా కనపడకపోవచ్చు. కానీ మా వైవాహిక జీవితంలో ఏమాత్రం నెమ్మది లేదండి. ఇంకా మాకు తెలిసి మేము విడిపోతాము అన్న పరిస్థితిలో ఉంటారు. కానీ ఆ గొడవలు చాలించిన తర్వాత దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఏ అంధకార పరిస్థితులైనా మనకు అనిపిస్తుంది
ఇంకా దెర్ ఇస్ నో చేంజ్. మా కుటుంబం ఇంకా రక్షించబడదు, మా తండ్రి మారడు, మా భర్త మారడు, నా బిడ్డలు మారరు అని అనుకున్న పరిస్థితిలో దేవుడు ఏమంటాడంటే ఇది అయిన తర్వాత, దట్ ఈస్ వై ఇట్ విల్ పాస్. చాలా చక్కటి కోట్స్ చెప్తుంటారు, దిస్ టూ విల్ పాస్. ఏంటది? దిస్ టూ విల్ పాస్. ఎస్, ఇట్స్ ట్రూ. హల్లెలూయా. ఇది కూడా గతించిపోతుంది. ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నాను, ఇది కూడా గతించిపోతుంది. ఎన్నో తుఫాన్లు నేను జయించాను, ఇది కూడా అలాంటిదే, ఇది కూడా జయిస్తాను. నాకు వివాహం అయిన తర్వాత మామూలుగా చిన్నప్పుడేమో బాగా స్ట్రాంగ్ ఉండేదాన్ని. ఇంజెక్షన్స్ అయినా కానీ అసలు కదిలేదాన్ని కాదు, బెదిరేదాన్ని కాదు. కానీ కొంచెం జ్ఞానం ఎక్కువ అయిన తర్వాత, అంటే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ తట్టుకోగలిగాను. కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎట్లా గుచ్చుతారో కొంచెము రీసెర్చ్ మనం చూస్తూ ఉంటాం కదా. తప్పిపోయిన అంటే ఇఫ్ దే మిస్ ఇంజెక్షన్స్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టర్న్ అవుట్. ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ఇంజెక్షన్ అంటే చాలా భయం వేస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో వివాహం అయిన తర్వాత, మాకు వివాహం అయిన 1.5 year వరకు గర్భఫలం లేదు. 1.5 year తర్వాతనే ఐ హ్యావ్ కన్సీవ్డ్ విత్ అవర్ ఫస్ట్ చైల్డ్. అట్లాంటి పరిస్థితుల్లో అప్పటి వరకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా బాగా చాలా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఇంజెక్షన్స్ ఇంకా నేను ఆయనని గట్టిగా చేయబట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి అంత భయపడేదాన్ని ఇంజెక్షన్స్కి. కానీ ఎప్పుడైతే నా మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ఆ నొప్పులు, ఆ తట్టుకోలేని నొప్పులు, ఆ బాధ, ఇంకా చచ్చిపోతామన్నంత నొప్పులు తీసినప్పుడు, ఆ ప్రసవ వేదన పడినప్పుడు, అదంతా అయిన తర్వాత మరలా చెకప్కో దేనికో ఇంజెక్షన్ ఇవ్వాలని అన్నారు. ఆ నర్స్ అడుగుతుంది, తట్టుకోండి, కొంచెం ఓర్చుకోండి అని ఆమె ముందుగానే నన్ను ప్రిపేర్ చేస్తుంటే నాకు అనిపించింది, అంత భయంకరమైన మరణము లాంటి ప్రసవేదన గుండా వెళ్ళిన తర్వాత ఈ ఇంజెక్షన్ ఒక లెక్కనా? నిజంగా ఈ ఇంజెక్షన్ ఒక లెక్కనా? అంత అయిన తర్వాత అప్పుడు ఇంజెక్షన్ ఇంతే కదా, ఇంజెక్షనే కదా అని మైండ్ మారిపోయింది. ఎందుకంటే థ్రెషోల్డ్ ఉంటుంది, పెయిన్ అనే థ్రెషోల్డ్ ఉంటుంది, సఫరింగ్ అనే థ్రెషోల్డ్ ఉంటుంది. అంత భయంకరమైన సఫరింగ్ గుండా వెళ్ళిన తర్వాత చిన్న పోరాటాలు, చిన్న శ్రమలు, చిన్న కష్టాలు, చిన్న యుద్ధాలు, చిన్న తుఫాన్లు వచ్చినప్పుడు అంత వెళ్ళిన తర్వాత ఇది ఒక లెక్క. అటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు అండి. హల్లెలూయా. ఎటువంటి తుఫాన్ అయినా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి బాధ, ఎంత సివియర్గా ఉన్నప్పటికీ మీరు నమ్మాల్సింది ఏంటంటే దేవుడు నన్ను తిరిగి ఒడ్డుకి చేరుస్తాడు, దేవుడు తిరిగి నన్ను లేపుతాడు, దేవుడు తిరిగి నన్ను ఘనపరుస్తాడు, దేవుడు తిరిగి నా తలను పైకెత్తుతాడు. ఐ బిలీవ్. అప్పుడు మీరు చూసినప్పుడు అపోది తెచ్చే చిన్న పోరాటాలు, శోధనకి ఏంటి బెదిరిస్తున్నావు, ఏంటి భయపెడుతున్నావు, దీని గుండా అంతా వెళ్ళొచ్చాను. I know my threshold. I have reached the maximum pain. I have reached the maximum threshold. So you cannot try to threaten me. భయపెట్టడానికి, బెదిరించడానికి ప్రయత్నాలు చేస్తున్నా, నేను బెదిరిపోను. అందుకని దేవుడు కొన్నిసార్లు అటువంటి ఘోరమైన తుఫాన్లు, శ్రమలు, కన్నీలు, బాధ, గుండె పగిలిపోయే పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఈ శ్రమ గుండా వెళ్ళిన తర్వాత మీరు you'll come back stronger. You'll come out stronger in spirit, stronger mentally, stronger physically. ఇదంతా అయిన తర్వాత దేవునికి మహిమ కలుగుతుందండి. హల్లెలూయా. ఈరోజు నేను అదే చెప్తున్నాను, దిస్ టూ విల్ పాస్. ఈ తుఫాను కూడా దాటిపోతుంది, ఈ తుఫాను కూడా చాలించిపోతుంది, ఈ తుఫాను కూడా గడిచిపోతుంది. మా ఆశ్రయదుర్గము నీవే, మా దాగు స్థలము నీవే ప్రభువా. అపవాది క్రియల నుండి మమ్మల్ని తండ్రి దాచిపెట్టమని వేడుకుంటున్నామయ్యా. నీ రక్తపు నీడల మమ్మల్ని మరుగుపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. జయము దయచేయి, విజయోత్సాహము మాకు దయచేయి, విజయధ్వని మా నోట్లో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. పోరాడే శక్తిని దయచేయి, పోరాడే బలమును దయచేయి, ధైర్యాన్ని దయచేయి, అధిక విశ్వాసము దయచేయి. నీ శక్తితోటి నింపు, నీ వెలుగుతోటి నింపు. ఇప్పుడు మాకు కనపడుతున్న అంధకార పరిస్థితి, అంధకారము కొద్ది కాలము వరకే, కొంతకాలము వరకే నమ్మటానికి మాకు సహాయం చేయి. There's always a light at the end of the tunnel. నీవే వెలుగునిస్తావు, నీవే మార్గాన్ని చూపిస్తావు, నీవే మా తలనెత్తుతావు, నీవే మాకు జయాన్నిస్తావు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించేదేవా, నీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆత్మ ద్వారా నీ ఆత్మ కార్యాలు కొనసాగింపజేయమని
మమ్మల్ని అందరినీ బలపరిచి అంతవరకు నడిపించి, ఒకవేళ ఈరోజు తుఫాన్ లాంటి పరిస్థితులు లేనప్పటికీ, ఆ తుఫాను పరిస్థితులు వచ్చినప్పుడు తండ్రి ఈ వాక్యము వారి హృదయంలో తండ్రి నీవే బయలుపరచమని వేడుకుంటున్నాను. నీ వాక్కుని బయలుపరచు, నీ సహాయము దయచేయమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీవే సంపూర్ణంగా జయము దయచేయమని, మా జీవితంలో తండ్రి అపవాది పోరాటాలు వచ్చినప్పుడు దేవా ఎదిరించే శక్తిని, కృపను, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఆమెన్ చెప్దామండి.